బంగారం, ఆ ముక్కు పుడుకుని బయటికి రప్పించి వికాస్కి ఇస్తాను అన్నావు కదా, అదెలా? ఏదో ఒకటి చేసి అక్షయ్ ద్వారా ఆ పనిని సాధించాలి. తొందరగానే ఆ స్కెచ్ ని వేస్తాను. సత్య, ఆగమోస్తా. ఏంటిది సర్ప్రైజ్? థ్రిల్లింగ్ గా ఉంది కదా? అయ్యో, రా లోపలికి రా. ఓకే. ఇదెవరి కారు? ఇది మన శ్రీకర్ గాడి కార్ కాదే. మన ఇంట్లోకి ఎవరొచ్చుంటారు? ఇంట్లో ఉన్నది అవని మాత్రమే. బయటే ఉండి ఇన్ని మాటలెందుకు? చూద్దాం పదండి, రండి. కాఫీనా ఇది? ఏ బాలేదా? అమృతంలా ఉంది. సత్య, అవని ఫ్రెండ్ సత్య అండి. వాడు ఇంటి వరకు కూడా వచ్చేశాడు. నువ్వు వస్తున్నట్టు ముందుగా ఫోన్ చేసినా బాగుండేది. శ్రీకర్ బావని మా వాళ్ళందరినీ ఉండమని చెప్పేదాన్ని, అందరినీ పరిచయం చేసేదాన్ని. నెక్స్ట్ టైం చూద్దాంలే. డైరెక్ట్ గా ఇంటికే పిలుచుకుందంటే ఎంత ధైర్యమో చూడండి. ఆ అబ్బాయి చెప్పకుండా వచ్చాడని వాళ్ళ మాటలను బట్టి అర్థం కాలేదా? పిలుచుకుందని అంటావేంటి? నీ కళ్ళకి ఏది మంచిగా కనిపించదా? ఇంకేంటి సంగతులు? అంతా కూల్. లోపలికి వెళ్దాం పదండి. మామయ్య, ఇంకేం మాట్లాడుకుంటారో విందాం, ఉండండి. ఫ్రెండ్స్ ఇంకేం మాట్లాడుకుంటారు? కాలేజీ కబుర్లు, కష్ట సుఖాలు తప్ప. నాన్న 2 నిమిషాలు ఆగండి నాన్న, ఏం మాట్లాడుకుంటారో తెలుస్తుంది కదా. అమ్మా, నాకు స్కూల్ టైం అవుతుంది. సత్య, నువ్వుండు, నేను పాపని డ్రాప్ చేసొస్తాను. చూసారా, వెళ్ళిపోమని చెప్పకుండా ఉండమని చెప్తుంది. నాకు పనుంది, నేను పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తానులే. ఎటు శ్రీకర్ లేడు కదా. థ్యాంక్స్ సత్య. ఇట్స్ ఓకే. బంగారు తల్లి, నేను డ్రాప్ చేస్తాను కదా, మరి నాకు ముద్దిస్తావా? బాయ్ అవని. తీసుకో. మీరు మాట్లాడాల్సింది ఇంకేమైనా ఉందా? వీళ్ల గురించి వదిలే. నీ బుద్ధి ఏమైందమ్మా? వీళ్లతో కూడి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంటి గౌరవం, పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే పని నా భార్య చేస్తుందని నువ్వు ఆరోపిస్తున్నావా అమ్మా? ఒకసారి గతంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అవని నేను పెళ్లి చేసుకుని అతిథిలా మీ అందరికీ పరిచయం చేశాను. అప్పుడు మీరు నిహారికనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. పరిస్థితులను, కాలానికి, దైవానికి వదిలేసి బాధపడుతూ ఉంది, కానీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేయలేదు.
ఇప్పుడు నా అవని కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం అలా మౌనంగా ఉండిపోయింది. అమ్మవారి విగ్రహం మనింటి నుంచి రుద్రాని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అవనిని వదిలేసి అలేఖ్యను చేసుకోమని మీరన్నారు. అప్పుడు నేను తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది. నా మీద మోజు తీరిపోయి అలేఖ్యను చేసుకుంటున్నావా బావా అని నా భార్య అనలేదమ్మా. కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చలేదమ్మా. అప్పుడు నా అవని కుటుంబ పరువు ప్రతిష్ఠ గురించి మాత్రమే ఆలోచించిందమ్మా. అంతెందుకు, దొంగలు అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించుకొని పోతూ ఉంటే ప్రాణాలు అడ్డం పెట్టి కాపాడింది ఎవరు? నా అవని. నా భార్య, నా దేవతే. ఇప్పుడు చెప్తున్నాను వినండి. కుటుంబ క్షేమం కోసం నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మొదటి స్థానంలో నా అవనే ఉంటుంది. ఆ తరువాతే ఎవరైనా.